యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ సమాధానము కలుగునుగాక. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది మనుషులు నోరు తెరిస్తే ఎదుటివారు బాధపడి నొచ్చుకోవలసిందే. ఎందుకంటే వారి మాటలు తూటాల వలె, పదునైన కత్తుల వలె ఇతరుల మనసులను గాయపరిచి నొప్పి కలుగు చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఆ నొప్పి నీకు తగలకుండా దాచెదను అని నేడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ప్రేమించడం చేత కాని వారు నీ మీద ఉన్న ద్వేషం, అసూయ, కోపం, అయిష్ట ఇవన్నీ వారి మాటల్లో వ్యక్తపరుస్తూ నిన్ను బాధపరిచి నీ మనసును నొప్పిస్తూ ఉంటారు. అట్టి పరిస్థితుల్లో వారు ఏదో అన్నారని నీవు కృంగిపోతున్నావా? కృంగిపోవద్దు. నేను చనిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని నిరుత్సాహపడి నీరసించిపోతున్నావా? వద్దు. శాపకరమైన మాటలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుని ఆశ్రయించు. ఆయన వైపు చూస్తే ఆయన ఏ మనుషుని మాట యొక్క కీడు, నొప్పి నీకు తగలకుండా నిన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు. మన వలన ఏ ఒక్కరూ గాయపడకూడదు. మన మాటలు, చేతలు లోపల కృంగిపోయే విధంగా ఎట్టి పరిస్థితులను ఇతరులను బాధపరిచే ప్రవర్తన మన నుంచి రాకుండా కాచుకోవాలి. పగ, ప్రతీకారము ఇవన్నీ హృదయం నుంచి తీసివేయాలి. నోటికి నాలుక భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును. ఊరకయే మాటలాడువాడు తనకు శాపము తెచ్చుకొనును అని వాక్యం సెలవిస్తుంది. జీవము మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలమును తిందురు. కావున జాగ్రత్త పడి మనం మాట్లాడాలి. మన వలన ఇతరులు సంతోషపడాలి. మన మాటలు ఇతరుల యొక్క హృదయ గాయాన్ని కట్టే విధంగా, వారిని ఆదరించే విధంగా ఉండాలే తప్ప ఇతరుల్ని గాయపరిచి దుఃఖపరిచే విధంగా ఎన్నడూ కూడా ఉండకూడదు. నా సహోదరి సహోదరులారా, నిన్ను ఎవరైనా ఇలా దుఃఖపరిచి బాధపరిచినట్లయితే బాధపడకు. ఆ నోటి మాటల చేత కలుగు నొప్పి ఇక నుంచి నీకు తగలకుండా దేవుడు తన యొక్క కాపుదల, భద్రతను నీకు కల్పించబోతున్నాడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.